హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మన తెలుగోడి స్టైల్లో వెల్లుల్లి కోడిగుడ్డు పులుసు చేశాను. చాలా బాగుంది. ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంది. దీనిని లసూని ఎగ్ కర్రీ అని కూడా అంటారు. లసూని ఎగ్ కర్రీ రైస్ రోటీ బిర్యానీ కోసం ప్రత్యేకంగా తయారు చేశాము. రైస్ రోటీ బిర్యానీలోకి సూపర్ కాంబినేషన్. అచ్చం వెల్లుల్లి తినాలంటే ఎవరు తినరు కదా, అందుకని ఈ స్టైల్లో చేస్తే వెల్లుల్లి పాయలే కాదు గడ్డల గడ్డలు తినేస్తారు. ఓకేనా? ఇలాంటి రెసిపీని ఇంకెందుకు ఆలస్యం చేయాలి, మన కిచెన్లోకి వెళ్ళి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకునేసి అందులోకి ఒక నిమ్మకాయ సైజు చింతపండుని ఇలా విడదీసి వేసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాల సేపు దీన్ని బాగా నాననిద్దాం. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టిన తర్వాత నేను ముందుగానే కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టాను. ఇవి 8 కోడిగుడ్లు. ఈ విధంగా మనం బాయిల్ చేసి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక చిన్న చాకు సహాయంతో ఈ టైప్లో ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు ఎందుకంటారు, ఈ ఘాట్లు వల్ల మనం చేసే కర్రీ లోపల వరకు పోయి కోడిగుడ్డే కాదు లోపల జనతో సహా మంచి రుచిగా తినేయచ్చు. అందుకోసమని ఈ ఘాట్లు కంపల్సరీ పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టిన వాటన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఓకేనా? కానీ కోడిగుడ్డు మాత్రం ఉడకబెట్టేటప్పుడు నీట్గా ఉడకబెట్టుకోండి. సగం ఉడికి ఉడకకుండా అలా చేసుకోకుండా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుందాం. బౌల్ పెట్టినాక దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసేసి నూనె, దాన్ని కొద్దిగా వేడెక్కనిచ్చి సగం స్పూను సాల్టు, సగం స్పూను కారము, చిటికెడు పసుపు, ఈ 3 వేసాక కాస్త అలా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసిన తర్వాత మరీ హైలో పెట్టకుండా మంట లోలో పెట్టి కోడిగుడ్లు ఉడకబెట్టిన వాటిని అందులో వేసేద్దాం. ఈ మంట లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కోడిగుడ్లను మనం మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఈ కూరని ఎలా చేయాలో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఎలా చేయాలన్నది అందరికీ అర్థమవుతుంది. కానీ కోడిగుడ్లను మాత్రం ఈ టైప్లో మాడిపోకుండా ఈ టైప్లో మనం సూపర్గా ఇలా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఈ కోడిగుడ్లు మొత్తాన్ని కూడా తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. ఈ కోడిగుడ్లన్నీ తీసాక మిగిలిన నూనె ఏదైతే ఉంటుందో ఆ నూనె వేస్ట్ పోదు. ఆ నూనెతో మనం మిగతా రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దాంట్లో సగం స్పూను ఆవాలు వేసి, సగం స్పూను జీలకర్ర, సగం స్పూను మెంతులు, ఇవి 3 వేసాక 4 ఉల్లిగడ్డల్ని చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసి ఇప్పుడు మనం దాంట్లో ఒక 3 వెల్లుల్లి గడ్డల్ని ఇలా పొట్టులు తీసి వేయాలి. ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా మధ్యలో చీర్చి వేసి 4 రెమ్మలు కరివేపాకు దూసి అందులో వేసుకునేసి కాస్త అలా మెత్తబడనివ్వాలి. ఈ విధంగా మెత్తబడిన తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాం. ఆ తర్వాత 1 స్పూను సాల్ట్ వేసి కొద్దిగా ఇంగువ కూడా అందులో వేసుకుందాం. ఇంగువ మాత్రం ఆపకండి, ఖచ్చితంగా ఇంగువ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఆ తర్వాత స్పైసీకి తగ్గట్టుగా 2 స్పూన్లు కారం వేసుకుందాం. ఇది పులుసు కూర కదా, కాస్త కారం ఉంటే బాగుంటుంది. అంతగా అనిపించదు కూడా కారం ఎక్కువ. ఇప్పుడు దీన్ని మంచి కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా రసం తీసి ఇందులో పోసేసుకుందాం. పోసిన తర్వాత అడుగు పట్టకుండా కాస్త అలా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మనం ఏంటంటే మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా తుక అంటూ ఇలా మరగనివ్వాలి పులుసుని. ఈ పులుసు ఎంత మరిగితే అంత మంచి రుచి వస్తుంది. అడుగు పట్టకుండా మనం కాస్త అలా కలపాల. కలిపిన తర్వాత ఇప్పుడు మనం 1 గ్లాసు నీళ్లు పోసుకుందాం. నీళ్ళు ఏంటంటే మనకు పులుసు ఎంత అవసరమో అన్నీ పోసుకోవచ్చు. నేనైతే 1 గ్లాసు నీళ్ళు తీసుకున్నా. ఇప్పుడు కాస్త అలా కలిపేసి మూత పెట్టి ఈ పులుసును కూడా కాస్త అలా తెరలనివ్వాలి. ఇది ఇలా తెరిలిన తరువాత ఇప్పుడు మనం ఒకసారి అడుగు పట్టకుండా అలా కలిపేసి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, అవన్నింటినీ దీంట్లో వేసేసుకుందాం. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గంటి పెట్టి పసపస కలబెట్టకూడదు. ఎందుకంటే కోడిగుడ్లు అన్నిటికీ మనం ఘాట్లు పెట్టున్నాం కదా, అందుకోసం ఇలా తిప్పుకునేసి మూత పెట్టి ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు పులుసులో ఈ కోడిగుడ్లని బాగా మరగనివ్వాలి.
ఇలా మరిగితే ఆ కోడిగుడ్లకి ఏమి రుచి వస్తుంది. అందులో వేసిన వెల్లుల్లిపాయలు ఉన్నాయి చూశారు కదా, అవిటికి కూడా మరింత రుచి వస్తుంది. ఇప్పుడు మీదకించి కాస్త అలా కొత్తిమీర చల్లేసుకునేసి ఇలా తిప్పుకొని ఇప్పుడు ఒక్కసారి చూడండి ఎలా ఉందన్నది. కానీ ఆ వచ్చే ఆ స్మెల్కే కడుపు నిండిపోద్ది. వెల్లుల్లి, ఇంగవ ఇవన్నీ పడ్డాయి కదా, కూరకి అద్భుతమైన రుచి వస్తుంది అన్నట్టు. మనం మామూలుగా అయితే వెల్లుల్లి గడ్డలు తినం కదా, ఇలా వేసుకొని కూరలో తింటే పాయలే కాదు గడ్డలే తినేస్తాం. కానీ వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా కోడిగుడ్లతోని వెల్లుల్లి తింటుంటే ఆ రుచి మాత్రం చాలా బాగుంటుంది. రైస్, రోటీ, బిర్యానీ అలాంటి దేంట్లోకైనా సరే సూపర్ కాంబినేషన్. ఈ కూరని ఎవ్వరూ మిస్ కావద్దు. మళ్ళీ కలుద్దామా?